ఇప్పుడు సామాన్యుడు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ కొనాలంటే 3 కోట్లు 4 కోట్లు, ఇంకా చెప్పాలంటే టాప్లో 7-8 కోట్లకు కూడా ఉన్నాయి. అవునండి. కానీ ఎట్లా ఇప్పుడు రేట్ల ప్రకారం అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతవరకు ప్లస్ అంటారు, మైనస్ అంటారు, చేస్తే ఎక్కడ చేస్తే మంచిది అంటారు ఇప్పుడు? సో బెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను చెప్పేది బెంగళూరు నేషనల్ హైవే రోడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బెంగళూరు నేషనల్ హైవే రోడ్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అవును, అదేవిధంగా అమెజాన్, తర్వాత ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్, ఇట్లాంటి జాన్సన్ ఇవన్నీ కూడా మీకు పింజర్ల, కొత్తూరు, షాద్నగర్ ఏరియాలో లాస్ట్ 10 years నుంచి కాస్త మెల్లగా అక్కడ రేపు టర్న్ అవుతుంది. సో అక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇందాక నేను చెప్పినట్టు ఈక్వేషన్ అదే. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ఆ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కాబట్టి టువర్డ్స్ అప్ టు షాద్నగర్ ఏరియా, దట్టు మన హార్ట్ లైన్ అంటాం. కాశ్మీర్ టు కన్యాకుమారి ఇస్ ద హార్ట్ లైన్ అంటాం. ఎందుకు ఇక్కడ శంషాబాద్లో ఎయిర్పోర్ట్ ఎందుకు పెట్టారో చాలా మందికి ఈ విషయం తెలియదు. అంటే మీరు ఇండియన్ మ్యాప్ తీసుకుని హాట్ లైన్ తీస్తే కాశ్మీర్ టు కన్యాకుమారి డెఫినెట్గా వెళ్ళాలంటే బై రోడ్ జర్నీ కంపల్సరీ నాగ్పూర్ టచ్ అవ్వాలి. నాగ్పూర్ తర్వాత హైదరాబాద్ టచ్ చేయాలి. హైదరాబాద్ టచ్ చేయాలంటే ఇక్కడ మనం ఉన్నటువంటి కొంపల్లి మేము చూస్తున్నటువంటి నాగ్పూర్ హైవే మీదుగా హైదరాబాద్ టచ్ చేసి హైదరాబాద్ నుంచి శంషాబాద్ వెళ్ళాలి. అందుకని అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టడానికి కూడా బెంగళూరు నేషనల్ హైవే రోడ్డుకి చాలా గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్గా ఈ టైంలో బెంగళూరు నేషనల్ హైవే రోడ్డు ఇప్పటికీ కూడా క్యాచీ ప్రైసెస్ ఉన్నాయి. మరొక గచ్చిబౌలితో నేను అంటే కంపేర్ చేసుకోకూడదు. డోంట్ కంపేర్ టు ద గచ్చిబౌలి, నల్లగండ్ల నేను చెప్పను. అని ఈ రోజు ఉన్నటువంటి అక్కడ ఈరోజు పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ 5,000 రూపీస్, 8,000 రూపీస్, 7,000 రూపీస్ ఉంది. మీకు జడ్చర్ల ఏరియా తీసుకున్నట్లయితే అంటే షాద్నగర్ దాటిన తర్వాత డెస్టినేషన్ పాయింట్ రాజాపూర్ వస్తుంది. రాజాపూర్ దాటిన తర్వాత మీకు జడ్చర్ల నుంచి రైట్లో వెళ్తే మహబూబ్ నగర్, లెఫ్ట్ పోతే మళ్ళీ మనకి ఈ సోమశిల ప్రాజెక్ట్కి వెళ్ళే రోడ్ వస్తుంది. స్ట్రైట్గా పోతే మనం మళ్ళీ ఈ కొత్తకోట, భూత్పూర్ అంటే మనం మళ్ళీ రాయలసీమను కనెక్ట్ చేసే ఆంధ్ర కనెక్టివిటీ రోడ్డు. బెంగళూరు నేషనల్ హైవే రోడ్డుకి చాలా గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుందండి. సో ఈ రోజు కూడా అక్కడ ఎలా ఉంది కాస్ట్ అంటే నేను చెప్పేది 95-99లో అప్పుడు ఉన్నటువంటి 500 రూపీస్, ఈ రోజు కాస్ట్లో మనం ఒక 8,000 రూపీస్ టు 10,000 రూపీస్ అంటే నేను చెప్పేది కాస్త రేట్ కంపారిజన్లో. అక్కడ మంచి లొకేషన్లో కాస్త ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఏరియా, అది కూడా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉన్న ఏరియాలో కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 100% నెక్స్ట్ 10 yearsలో గ్రోత్ రేట్ ఉంటుంది. నో డౌట్ ఎట్ ఆల్. బెంగళూరు నేషనల్ హైవే రోడ్ అంటే ది బెస్ట్ లొకేషన్ చెప్పొచ్చు. సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోని ఫ్యామిలీతో విజిట్ చేయండి. మీ డ్రీమ్ హౌస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ ఎంట్రీ కోసం ఇప్పుడే కాల్ చేయండి 9000979333.